టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా పై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు, 18 ఏళ్ల వాడు 55 ఏళ్ల వాడు మేము. థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొరకల్లాగా కాదు. ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎందుకంటే 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపు చేయడమే, కుక్కల్ని ఆవుల్ని గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను ఈ అన్వేష్ గారు వచ్చారు. వాస్తవానికి గారు అంటూ నాకు నచ్చట్లా. ఎందుకంటే ఆయన చేసిన పనులు చాలా దౌర్భాగ్యంగాను చాలా చండాలంగా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా ఆయన బెట్టింగ్ యాప్లపై పోరాడి ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడానికి భయపడే విధంగా కష్టపడి దాన్ని ఇచ్చేశాడు. అంటే ఎవరు ప్రమోట్ చేయటానికి ముందుకు రాకుండా చేయటానికి ఈయన ఎంతో కృషి చేశాడు అని నాకు ఎంతో కొంత కాస్త అభిమానం ఉండేది. అయితే ఈరోజు ఆయన మాట్లాడిన తీరు కానీ ఆయన వ్యవహరించిన తీరు కానీ చూస్తే ఎంత చండాలంగా ఉందంటే, నిజంగా చెప్పాలి అంటే ఈరోజు ఎవరైనా సరే నా అన్వేషణ ఛానల్కి ఫాలో అవుతున్నారు అంటే వాడు నిజమైన హిందూ కానట్టే లెక్క. అంతేకాదు నిజమైన భారతీయుడిగా కూడా కానట్టే లెక్క అతన్ని ఫాలో అవుతున్నారంటే. కారణం అతను ద్రౌపదీదేవిని అలాగే సీతాదేవిని అవమానకరంగా మాట్లాడటమే కాకుండా మన భారతదేశం అసలు సురక్షితం కాదు ఆడవాళ్ళకి అన్నట్లుగా మాట్లాడటం చాలా దుర్మార్గం. ఇంత దారుణంగా మాట్లాడడం అనేది ఒక భారతీయుడిగా అతను చాలా తప్పు చేసినట్టు లెక్క. అతను అసలు భారతీయుడు అంటమే కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. అయితే అన్వేష్ గారికి నేను ఒక మాట సూటిగా చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే ఆయన తన నోటి దోల వల్ల తనే కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు. కారణం ఏంటంటే, ఒకటి ఆయన చాలా వీడియోల్లో ఏం చెప్తాడంటే, నేను చదువుకున్నాను కాబట్టి ఇంత కష్టపడి పైకి వచ్చాను, రూపాయి సంపాదిస్తున్నాను అని చెప్తాడు. అయితే నాన్న చదువుకున్నంత మాత్రాన సంస్కారం వచ్చిద్దని అనుకోవటం నీ భ్రమ. చదువుకి సంస్కారానికి అసలు జ్ఞానానికి ఎటువంటి సంబంధం లేదని నువ్వు చేసే పనులను బట్టే తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించు. మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో నువ్వే ఆలోచించు. పూర్తి వీడియో లింక్ని బయోలో ఇస్తున్నాను, చూడండి.